హాయ్, ఈరోజు మీరు ఒక లెజెండ్ని కలుసుకోబోతున్నారండి. పిల్ల నువ్వు లేని జీవితంలో కీలక పాత్ర పోషించారు ఈ లెజెండ్. ఎవరా అనుకుంటున్నారా? మరి లెజెండ్ మూవీతో విలన్గా మీ అందరికీ సరికొత్త రూపంలో పరిచయం అయిన ఈ హ్యాండ్సమ్ హీరో జగపతి బాబు గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి ఈయనని అడిగి పిల్ల నువ్వు లేని జీవితం విశేషాలు తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారని నేను అడుగును, ఎందుకంటే ప్రస్తుతం నేను ఎలా ఉన్నాను నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని చూడగానే. సూపర్. సో అది చెప్పలేను అనమాట. అలా ఉన్నా కూడా సూపర్గా ఉన్నారు మీరు. మీరు ఎలా ఉన్నా బాగుంటారు. ముందు చెప్పండి, ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఏం తింటూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు? ఎలా ఉండడానికి? ఇలా ఉండడానికి. అలా ఉండలేను కాబట్టి. అలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారని నేను ఎప్పుడు చెప్తాను. అంటే సినిమా అనేది మ్యాజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ అభిమానులు అనేది ఇంకో మ్యాజిక్. బికాస్ స్క్రీన్ మీద ఒక మనిషిని చూసి మా మనిషి మనాడు అని ఫీల్ అయిపోయి స్వార్థం లేకుండా ప్రేమించే మనుషులు. ఒక ఆర్టిస్ట్కే ఇంతమంది ఇన్ని లక్షల్లో అభిమానులు ఉండేది ఒక ఆర్టిస్ట్ ఒక్కడికే. పాలిటీషియన్స్ కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళకి స్వార్థం ఉంటుంది. మన నాయకుడు వస్తే మనకైతే చేస్తాడు, ఇక్కడ మనం ఏం చెయ్యం వాళ్ళకి. సో ఆ బ్లెస్సింగ్స్ చాలు నాకు. అందరు చాలా మంది ఆర్టిస్టులు, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ వెల్. అఫ్ కోర్స్ అవును, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ మీరు స్పెషల్ కొంచెం. సో ఎందుకంటే ఇంకొకటి, మీరు ఇంత చెప్పినా కూడా నేను మధ్యలో ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ప్రేమ దగ్గర కనెక్ట్ అయ్యాను. సో ఆ ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా మీరు? నా ప్రేమని ఇప్పుడే కదా చెప్పింది, కాకపోతే ఇది తేడా వస్తుంది కొంచెం, చూసుకుందాం. ఓకే, ఆఫ్ కోర్స్ ఎవ్రీబడీస్ లవ్ ఇస్ వెల్కమ్. ఇట్స్ ఆల్వేస్ ఎ విష్ అండ్ ఎ బ్లెస్సింగ్. సూపర్. పిల్ల నువ్వు లేని జీవితం. ఎప్పుడైనా మీ జీవితంలో కూడా పిల్ల లేకపోతే అయ్యా నువ్వు లేని జీవితం అనుకున్నారా? ప్రతి ఒక్కడు అనుకుంటాడు, నాకు తెలిసి అట్లీస్ట్ 99%. సో ఎప్పుడు అనుకున్నారు? నేను పిల్లలారా మీరు లేని జీవితం అనుకున్నాను. పిల్లలారా మీరు లేని జీవితం అని. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎస్, సి అంటే మ్యాన్ గర్ల్ అనేది ఇట్స్ కాంబినేషన్ దట్ ఈస్ న్యాచురల్. ఇట్ కమ్స్ ఫ్రమ్ నేచర్. సో ఇట్స్ ఇది ఎంత ముఖ్యం, తల్లి ప్రేమ నుంచి అభిమానుల ప్రేమ నుంచి ఫ్రెండ్స్ రిలేటివ్స్, అది కూడా చాలా ముఖ్యం లైఫ్కి. ఇట్ గెట్స్ యూ గోయింగ్. సో ఎస్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, ఎప్పుడైనా ఆ పిల్ల మీరు లేని జీవితం అనుకుని ఉంటారు అంటే వాళ్ళకి తెలియాలంటారా? వాళ్ళని అడగాలి అంతే. బట్ అట్లా మ్యూచువల్ ఉంటేనే నేను ఐల్ గో వన్ వే. ఐ మీన్ ఐఎమ్ నాట్ అ వన్ వే పర్సన్. ఓకే, సో ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే జగపతి బాబు గారు ఏం చెప్తున్నారు స్టేట్మెంట్. సో ఎవరైనా పిల్ల నువ్వు లేని జీవితం అంటే మీరు రావచ్చు, మీరు లేని జీవితం అనుకుంటే మీ దగ్గరికి వచ్చి అడగొచ్చు అనమాట, నాలా ధైర్యం చేసి. ఓకే, ఇప్పటి వరకు జగపతి బాబు గారు అంటే లెజెండ్ వరకు కూడా ఒక ఫ్యామిలీ హీరో అని అన్నారు, కానీ లెజెండ్లో భయపెట్టారండి, అందరినీ భయపెట్టారు. మీరే భయపడ్డారా? ఓకే, సో అలా భయపెట్టారు. సూపర్. అసలు ఇలా కూడా యాక్సెప్ట్ చేసేసారు మిమ్మల్ని మీ ఫ్యాన్స్ అందరూ కూడా. మరి ఇందులో ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందా మీ క్యారెక్టర్? ఇది యంగర్ లుక్. ఇట్ విల్ బి అరౌండ్ లెట్స్ సే 35-40. బంతి ఇంకా నీ కోట్లోనే ఉంది, ఆలోచించుకో. ఒక్కసారి బంతి గేట్ దాటితే బాంబ్ అవుద్ది. ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఒకళ్ళన్నా కనీసం సెట్లో ఉండాలి ఎప్పుడు అని. సెట్లో అంటే ఓనర్, అది ఎక్కడైనా సరే, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, సినిమా ఫ్యాక్టరీ ఓనర్ అవ్వచ్చు, ఓనర్ పట్టించుకోకపోతే ఎంప్లాయీస్ పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా చెప్తాను, మీరుంటే నేను బిహేవ్ చేసే పద్ధతి ఒకటి అండి, ప్రొడ్యూసర్స్ ఉన్నారు అనే కాన్షియస్నెస్ వేరు. ఐ వుడ్ వాంట్ టు డూ బెటర్. ఒక అందమైన అమ్మాయి ఉంటే ఇంకా బాగా చేయాలని ఎట్లా అనిపిస్తున్నా, ప్రొడ్యూసర్ కూడా ఉంటే స్పాట్లో జస్ట్ ఎంతూజియాజం, జస్ట్ లిఫ్ట్ అనమాట అవి ఉంటుంది. ఒకటి. రెండోది, ఎంప్లాయీస్ ప్రొడ్యూసర్కే డబ్బు పెట్టేవాడికి లేకపోతే మిగతా వాళ్ళకి ఏముంటుంది, అడిగిన లెక్కలేదు మనకెందుకు రా అనే టైప్లో ఉంటాం. సో ఒక మేకర్ అనేవాడు స్పాట్లో ఉండాలి, లేదా ఫైనాన్షియర్ అవుతాడు, ఇంకా దగ్గర బ్రోకర్ అవుతాడు. ఐ డోంట్ వాంట్ బ్రోకర్స్. ఓకే, సో ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఉండాలి, చూసుకోవాలి. 100% ఉండాలి. అది వీళ్ళు ఐ సీన్ దెమ్ ప్రాపర్గా. అరవింద్ గారు పాప ఆయనకున్న బిజీలో అప్పటికి రోజు టచ్లో ఉండేవారు.
కాకుండా రాజు తను చాలా బిజీ 4-5 సినిమాలు చేస్తుంటాడు, డిస్ట్రిబ్యూషన్, సో మెనీ థింగ్స్. బట్ వెన్ హీ వాజ్ నెసెసరీ హీ వాజ్ దేర్. అవసరమైతే ఉండేవాడు. వాసు ఒక పేపర్ సీన్ పేపర్ పట్టుకుని, అవసరమైతే క్లాప్ బోర్డ్ పట్టుకుని, అవసరమైతే ప్రొడక్షన్ చేసి బన్నీవాసు ఇంత చేశాడు. అలాగే హర్షిత్. వాళ్ళందరినీ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. అట్లీస్ట్ దెర్ ఆర్ మేకర్స్ ఇంకా అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ప్యాషన్ ఉందండి. నాట్ ఓన్లీ ఆన్ సినిమా, ఆన్ ద ఆర్టిస్ట్ ఆల్సో. ఆర్టిస్ట్ మీద రెస్పెక్ట్, ద వే దే ట్రీట్ దెమ్. జనరల్గా మనకి మేమేదో చెప్తామండి ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో, భలేవరండి తప్పకుండా చేద్దాం అంటారు, పక్కలాడి మొహం అంటారు. వీళ్ళు అట్ట కాదు, దిల్ కమ్ బ్యాక్. మీరు ఇట్లా చెప్పారండి, ఇట్టయితేనే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం అంటే దిల్ కన్విన్స్ మీ ఆర్ ఎనీ ఆర్టిస్ట్ ఆర్ ఐ విల్ కన్విన్స్ దెమ్. వాళ్ళు కన్విన్స్ అయితే మీరు చెప్పింది కరెక్ట్ అని ఇలా చేద్దాం, మళ్ళీ రీషూట్ పెట్టండి, ఎంతైనా ఖర్చు. అసలు ఖర్చుకి వెనకాడకుండా చెప్పిన దానికి ఒక రెస్పెక్ట్, మళ్ళీ స్క్రిప్ట్కి దీనికి ఆర్టిస్ట్కి వాల్యూ అది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఐ హావ్ సీన్ ఇన్ దెమ్. చూస్తుంటే కాస్త వెరైటీగా, కొంచెం ఇంట్రెస్టింగ్గా, కూర్చుంత విచిత్రంగా ఉంది. చెప్పరా నీకు అదేంటో చెప్పు. హృదయమే కనువిందగు వేడుక గమ్మత్తేదో జరిగిందా? ఏం చూస్తున్నారు? కోపం వచ్చి కొట్టాను. అండ్ సాయి ధరమ్ తేజ్కి వచ్చేపాటికి నైస్ బాయ్, బేసిక్లీ వెరీ వెరీ హంబుల్. అంటే ఇవాళ యాక్చువల్లీ ఇంకో రకంగా ఆలోచిస్తే అడగంది అమ్మాయినా బెటర్ అంటారు. కొంచెం అగ్రెసివ్గా ఉంటేనే మన సెల్ఫ్ ఇంపార్టెంట్. లేకపోతే నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఎగ్జాంపుల్, నేను షార్ప్ టైంకి వచ్చేస్తా టు ద మినిట్. సో నా గురించి ఎవడు పట్టించుకోడు అసలు. జగపతి బాబు వచ్చాడా లేదా అవన్నీ కనుక్కోరు, ఇంకా వచ్చే ఉంటాడు ఇక్కడే పడి ఉంటాడు అనే టైప్లో ఉంటారు. మిగతా వాళ్ళు రానాళ్ళ గురించి అయ్యో రాలేదా పిలవండి అని చెప్పి, సార్ ఇంకా టైం అయిపోతుంది సార్ ఇది అడావిడి చేస్తారు. ఆయన 11ంటికి వచ్చినా హ్యాపీ, ఇల్లు 9ంటికి కాల్ షీట్ చెప్పి అబ్బా వచ్చాడు చాలని. సో ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఐఎమ్ మీ, దట్స్ ఇట్. సో అట్లా సాయి అనేవాడు డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ని కానీ నాకు ఇది కావాలి అని నోరు తెరిచి అడిగే రకం కాదు. ఇచ్చింది చక్కగా చేసుకుని ఐ వాంట్ ద బెస్ట్ అని అంతవరకు అడుగుతాడు. మ్యాక్సిమం సార్ ప్లీజ్ 1 more టేక్ అని అడుగుతాడు తప్ప 1 more సీన్ అనో 1 more ఫైట్ అనో అట్లా అడగడం. అడగడం తప్పని కాదు, కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అయినా సినిమా మీద ఇది పోతుంది మనకి. పైగా తను ఇప్పుడు అందరం ఏమనుకుంటాం, సాయి ధరమ్ తేజ్ అని ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, సో ఆల్మోస్ట్ అడుగుతారు అన్న ఫీలింగ్ లో ఉంటాం. సో అలాంటిది ఏమీ లేదు. అందుకనే చెప్తున్నాను, అందుకనే చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఉండి అడగగలిగి డైరెక్టర్ చెప్పింది విందాం, వాళ్ళే కరెక్ట్ అనే పద్ధతి మంచి పద్ధతి. ఐ ఆల్వేస్ ఫాలో ద డైరెక్టర్. వాళ్ళు చెప్పిన దారిలోనే వెళ్దాం, ఎందుకంటే వాళ్ళకి టోటల్ స్క్రిప్ట్ వాళ్ళకి తెలుసు, నాకు నా క్యారెక్టర్ తెలుసు. సో దే ఆర్ ద డెసిషన్ మేకర్స్, దే ఆర్ ద క్యాప్టెన్స్. నీ లవ్ లో లవ్ కంటే కొవ్వు ఎక్కువ ఉంది. వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో మిగలకూడదు. అన్న ఎవడి ప్రాబ్లం ఆడి ఎంత రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ ఆడి లబ్బర్కి ప్రాబ్లం వస్తే మాత్రం డబల్ కి డబల్ రియాక్ట్ అవుతాడు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతాడు. 100 సంవత్సరాలు సరిపడ్డ మిమ్మల్ని లవ్ చేస్తానండి. మరి మీరు ఇందాక అన్నారు ప్రొడ్యూసర్స్ లేకపోయినా ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉన్నా కూడా వర్క్ అనేది చాలా చక్కగా జరుగుతుంది అని. బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది ఆల్రెడీ ఇందులో, హీరోయిన్ రెజీనా. సో తన గురించి చెప్పండి. రెజీనా, యా షీ ఇస్ బ్యూటిఫుల్. అండ్ ఫస్ట్ నేను రాధాకృష్ణయ్యలో మీట్ అయ్యాను. ఐ డోంట్ మీట్ టిల్ దెన్.
షీ వాజ్ గుడ్. రాధాకృష్ణయ్య ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ హర్. ఓకే. నాకు రెజినాకి ఈ సినిమాలో ఎక్కువ లేదు, ఎక్కువ దాంట్లో కొంచెం ఉన్నాను. అంటే తను కూడా వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఓకే. దట్ ఈస్ వాట్ ఐ లైక్. నాకు చక్కగా సాలడ్లు చేసి పెట్టేది, ఓ హెల్దీ ఫుడ్ అంతా చేసి పెట్టేది, ఓకే. అండ్ ప్రాంప్ట్ టు ద టైమ్. అక్కడ క్వశ్చన్స్ ఏం లేవు. what do you want from me, what do you expect from me, I'll give you more అనే టైప్లో she was performing. And I think she's a good kisser because షీస్ ఎ గుడ్ కిస్. రాధాకృష్ణయ్యలో ఉంది కదా సీన్, అందుకని సందీప్ కిషన్ కి తనకి నాకు కదా. హలో ఓకే. సందీప్ కిషన్ కి తనకి ఉంటే మీకు ఎలా తెలిసింది? స్క్రీన్ మీద చూసాగా. ఓ స్క్రీన్ మీద చూసారా? ఓకే. బట్ సందీప్ ముందు స్టేట్మెంట్స్ అన్నమాట, యాక్చువల్లీ కొంచెం భయంగా ఉంది రెజీనాతో కిస్ అంటే అని. ఎందుకో ఏం మరి అదే పని మీద ఉన్నాడు 2 సినిమాల్లో. తెలియదు, రెజీనాకి సందీప్కి తెలియాలి. ఓకే. మీరేమన్నా ఫీల్ అవుతున్నారా మిస్ అయ్యామని? నో నో, ఐ హావ్ సీన్ ఎనఫ్. సో చూసారా, మీరు హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ రోల్స్ చేయడం వల్ల సో మీకు ఎన్నో కిసెస్, ఎన్నో హగ్స్. నాట్ ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ. ఓకే, లెట్స్ నాట్ గో ఇంటు దిస్. రవికుమార్ గారు ముందు మీకు స్టోరీ చెప్పినప్పుడు సో ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? అంటే ఇది శ్రీహరి గారు ఆల్రెడీ అక్కడ 80% చేసేసారు ఆ క్యారెక్టర్. కరెక్ట్, గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. ఇంకా ఫోకస్ పెడితే ఇంకా బాగుంటుంది. తను హీ హాస్ టు బి మచ్ మోర్ ఫోకస్డ్. ఫోకస్ చేస్తే కనుక ఈజ్ వైల్డ్ అండ్ హీ కెన్ టేక్ వైల్డ్ ఎక్సెంట్రిసిటీ నుంచే మంచి షార్ట్స్ వస్తాయి. ఓకే. అది కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, సంథింగ్ ఎల్స్, ఇంకేమైనా చేద్దాం, వేరే చేద్దాం అనే టైప్. ఈ అంటే వెరీ నైస్ పర్సన్. నాతో హోల్ యూనిట్ వాజ్ వెరీ నైస్ అండి. పర్టికులర్గా ఎవరిని పొగట్టడం నాకు ఇష్టం లేదండి, ఊరిని పొగట్టడం అనేది నాకు ఇష్టం, ఉన్నది చెప్తాను అంతే. అవును. సో ఇప్పటి వరకు మీరు అలానే చెప్పారు. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా ఫోకస్ చేస్తే అంటే ఇప్పుడు ఆయన ఒకసారి ఆలోచించుకుంటూ ఉంటారు ఈ ఇంటర్వ్యూ చూడగానే. ఎస్. ఓకే. ఎందుకంటే హీస్ వెల్ విషర్ అండ్ ఐ లైక్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్ ఆల్సో, అందుకని చెప్తున్నాను నేను. ఓకే. సో తను డైరెక్ట్ చేసిన తమ పద్ధతి కానీ కంఫర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ కంఫర్టబుల్. ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వాలి అంటే సబ్జెక్ట్ సగం బాగుండాలి అండ్ నోన్ ఆర్టిస్టులు ఉండాలి, దాంతోపాటు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ మీ సినిమాల్లో కూడా చాలా బాగుంటుంది మ్యూజిక్ మీరు హీరోగా చేస్తున్నప్పుడు. దెన్ ఈ సినిమాకి అనూప్ అందించారు, మీకు నచ్చిందా దీంట్లో మ్యూజిక్? గుడ్ అండి, డెఫినెట్లీ గుడ్. అనూప్ ఇస్ గుడ్ బై హిమ్సెల్ఫ్. ఈ సినిమా అని కాదు, హీ డెఫినెట్లీ హ్యాస్ టాలెంట్, హ్యూజ్ టాలెంట్. హీ విల్ బికమ్ సంథింగ్ ఎల్స్, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. ఈ సినిమాలో నాకు పర్టికులర్గా ఐ లైక్ 3 songs వెరీ మచ్. ఓకే. సో మా ఇద్దరు అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి ఉంటుంది, మేము ఉన్నప్పుడు కూడా ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అరే నీలి నీలి కళ్ళతన మళ్ళీ మళ్ళీ నిన్ను చూస్తే మనసు జారేలే, వాళ్ళు కళ్ళ బాబుల్లో నా చేపలాగా చిందులేసా అంత నచ్చావే, వససిరా కాసి ఇలాగా తిప్పించుకోవడం నీకేమైనా బాగుందా, నా గుండెల్లో తింటానా నా తింటానా. రఘుబాబు నా పక్కన ఉండే మనిషి అండి, క్యారెక్టర్. రఘుబాబు జనరల్గా చూస్తేనే నవ్వు వస్తుంది నాకు. ఓకే. బాగా చేస్తాడు కూడా, వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. సో తను నా పక్క నుండి త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉంటాడు. హిలేరియస్ ఉంటుంది సినిమా, నవ్వుతూ ఉంటాం, ఆల్ ద టైమ్ నవ్వుతూ ఉంటాం. ద సేమ్ టైమ్ దర్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ప్రాపర్ లవ్ స్టోరీ, లవ్ కోసమే సినిమా చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ సాంగ్స్ ఆర్ హెల్పింగ్, ఇనఫ్ యాక్షన్ టు ప్రొటెక్ట్ ద లవ్ అనేది వెల్ బ్లెండెడ్ ఫిల్మ్. నేను ఎవర్రా అని అడగడం, సింహం అన్న మరి ఆడెవడరా అని అడగడం, కుందేలు. ఇప్పుడు ఆ కుందేలు గడ ఆ పిల్లని తీసుకుని ఏ త్వరలో దూరాడు, మరి ఈ సింహాన్ని వెళ్ళి ఆ త్వరలో దూరమనవా. సో ఈ మూవీలో అలాంటివి ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? ఫనీ ఇన్సిడెంట్ అంటే ఓపెనింగ్ అండి, ఇంట్రొడక్షనే. ఓకే. ఇంతమంది మనుషుల్ని ఈజీగా చంపేయగలను సినిమాలో, లైఫ్లో కాదు. ఓ థ్యాంక్ గాడ్. ఓకే. బట్ ఒక కోడిని కూడా చంపలేను.
రోజు ఇది ఒక పని అనమాట నాకు. కోడిని పట్టురావడం ఒక పుంజు ఉంటుంది, ఓకే. ఆ పుంజుని పెంచి 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 దాన్ని ఎప్పుడైనా చంపాలని ఒక ఇది. అది పట్టుకోవడం, కత్తి తీసుకురావడం పీక్ వరకు, అది ఎగిరిపోయినట్టు అది ఎగిరిపోతుంది, ప్రతిసారి ఎగిరిపోతుంది. అంటే నేనే వదిలేస్తూ ఉంటాను. ఓకే, తీసుకొని వస్తారు, మీరే వదిలేస్తారు. అది ఏంటో మిగతా వాళ్ళకి అర్థం కాదు, ఏంటి ఇడు అని. దానికి ఒక లాజిక్ తర్వాత సినిమాలో చెప్తా, సినిమాలో చూడండి. చూసారా, చెప్తారేమో, చూద్దాం చెప్పట్లేదు మీరు. సో దట్స్ ద ఫన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ఇట్ రైల్వే ట్రాక్లో ఫైట్ అండి. ఫైట్ అక్కడ జరిగే లవ్ సీక్వెన్స్కి నేను ఎట్టా ఉన్నాను, దాని తర్వాత ఏంటి అనేది అది ఎమోషనల్ బ్లాక్లో అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే. ఫైనల్గా అసలు ఈ మూవీని ఏ జోనర్లో వేస్తాం? అంటే ఇప్పుడు చాలా లవ్ స్టోరీస్ అంటున్నారు, హారర్ రొమాంటిక్ అంటారు, లేకపోతే ఇట్స్ ఎ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. It's a love story with a lot of entertainment, I would say that. More than action, lot of entertainment. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. అయితే నన్ను చంపేనా? సంపన్రా. అమ్మాయిని వదిలేండి అన్న. వదలని చెప్పానా? అందుకే నన్ను చంపేనా? నువ్వు నా మనిషివిరా, నిన్నెందుకు చంపుతాను? అయితే వాళ్ళని వదిలే. ఆడిని వదిలే ప్రసక్తి లేదు. అయితే నన్ను చంపే. నిన్ను చంపను. వాళ్ళని వదిలే. ఆడిని వదలను. ఏం చేస్తావు? నేను నిన్ను చంపేస్తానన్నా. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు ఎక్కడో ఉన్నారు, ఒక రేంజ్లో ఉన్నారు ఆయన. ఆయన కానీ అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ గారు కానీ ఆ రోజు ఆడియో ఫంక్షన్లో నేను రాలేకపోయాను, ఏవి పంపించాను. వాళ్ళు పర్టికులర్గా నా గురించి జనరల్గా నేను అదే అంటూ ఉంటాను. అక్కడ మనం ఆడియో ఫంక్షన్లో నేను కూడా మనిషి కనపడపోతే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడం. మనం ఒకటి తప్పేటి మనకి తగ్గించవచ్చు, ఆలోచించవసరలా అతని గురించి, నేను చెప్పవసరలా అనేది జనరల్గా ఉంటుంది. బట్ వీళ్ళు అవుట్ ఆఫ్ ద వే వాళ్ళు ఫీల్ అయ్యి మైక్లో చిరంజీవి గారు, అల్లు అర్జున్, అరవింద్ గారు కూడా, అరవింద్ గారు తర్వాత చెప్పారు. సో ఆయన నన్ను అంత లెవెల్కి ఒక రెస్పెక్ట్తో మాట్లాడి చిరంజీవి గారు, నాకు ఐ వాజ్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ అర్జున్, అల్లు అర్జున్, బన్నీ తను కూడా నా ఎమోషన్ తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక ఆర్టిస్ట్ లేడు, అక్కడ చచ్చిపోయాడు, శాంతం లేడు. ఆ మనిషిది ఇంకో మనిషి ప్లే చేయాలంటే నాకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. అండ్ అది ఆల్ దీస్ 2 స్పీచెస్ వర్ టచింగ్ అండి. అరవింద్ గారు ఏం మాట్లాడలేదని నేను ఫీల్ అయ్యాను, నిజంగా చెప్తున్నాను. ఆ తర్వాత ఆయన పాపం వేరే ప్రెస్ మీట్లో పనిమాల వచ్చి, ఆయన అసలు ఐ వాజ్ నాట్ దేర్, ఆయన వచ్చి చెప్పారు నేను వచ్చేవాడిని కాదు, మొన్న మర్చిపోయాను చెప్పడం అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం. వాళ్ళకి అవసరం లేదండి. అంటే మీరు ఫీల్ అయ్యారని తెలియదు కదా అప్పటికి? లేదు, నేనేం చెప్తాను, నేను ఫీల్ అయ్యానండి మీరు మాట్లాడాను అది అడుక్కోవడం. ఓకే, ఆలోచన వచ్చినప్పుడు నెక్స్ట్ డే మర్చిపోయాను చెప్పాలి కంపల్సరీ అని ఆయనకే వచ్చింది. న్యాచురలీ ఇప్పుడు ఆ స్టేజ్ మీద అంతమంది ఉన్నప్పుడు అందరినీ ప్రొటెక్ట్ చేయాలి, ప్రోటోకాల్ ఇస్ డిఫరెంట్ అక్కడ. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. కాకపోతే పెద్దవాళ్ళు మాట్లాడితే నాకు అడ్వాంటేజ్ అనే ఫీలింగ్ అది. చంపేత్రు గాని కొంచెం టిఫిన్ అయ్యాక చంపేత్రు. మన నంబరు నా నాలుగు మీద నాట్యం చేస్తుంటే తెలుసా? యు నాటీ బఫెలో. ఒకసారి నంబర్ చెప్పు. 9849076934. నేను ఫస్ట్ చెప్పానే ఆ నంబర్ ఏంటి? రోజుస్కా ఆ పిల్ల ఇంటర్వ్యూలోనే ఉంది, వచ్చే ఏసేతో. బార్ గర్ల్స్ తెలుసు, చీర్ గర్ల్స్ తెలుసు, ట్రైన్ గర్ల్స్ కూడా ఎక్కడెక్కడ. సో మీరు హీరోగా చాలా సినిమాలు చేశారు, అండ్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చాలా మంచి రోల్స్. అండ్ విలన్ అన్నా ఒక హీరో అన్నట్టే అర్థం, విలన్ కంపల్సరీ ఉండాలి. ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడే మీరు కొన్ని ఫిలిమ్స్, బిగ్ ఫిలిమ్స్ని రిఫ్యూజ్ చేశారు, ఎందుకని? నాకు నేను బిగ్గా కనపడలే ఆ సినిమాలో. ఓకే. అండ్ ఇట్స్ వెరీ సింపుల్ గీత. ఇప్పుడు హీరోగా నేను ఇన్ని సినిమాలు చేసి ఎందుకు ఇటు వచ్చాను? అక్కడ మార్కెట్ లేదు, బట్ ఆర్టిస్ట్గా ఇక్కడ మార్కెట్ ఉంది. ఇది కనుక నేను ప్రూవ్ చేసుకోకపోతే లెజెండ్ ఒక సినిమా సరిపోదు, అట్లాంటి 2-3 సినిమాలు పడాలి. సాలిడ్గా నిలబడాలంటే క్యారెక్టరైజేషన్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. అటువంటి సినిమాలు అది 200 రోజులు ఆడింది, ఎట్లా ఆడిందో నాకు తెలియదు కానీ ఆ సినిమా అంటే వాళ్ళు 200 days అనేది ఇస్ నాట్ ఎట్ ఆల్ జోక్, స్మాల్ థింగ్. అఫ్ కోర్స్ ఒక పల్లెటూరులో ఆడింది కానీ అన్ని రోజులు 150 రోజులు 100 రోజులు చాలా సెంటర్స్లో ఆడింది. సో ఇటువంటి టైంలో ఇది నా ఐ వుడ్ సే దిస్ ఇస్ మై రోడ్ బ్లాక్ ఆర్ డెడ్ ఎండ్. ఇప్పుడు ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇఫ్ ఐ ఫెయిల్ ఇంకా నాకు దారి లేదు, ఇంకా రోడ్ బ్లాకే. ఐ డోంట్ ఎంటర్ ఇంటూ డెడ్ ఎండ్.
అండ్ ఒకేసారి ఐ డోంట్ కిల్ మై పొటెన్షియల్. ఓకే. కక్కుర్తిపడి పెద్ద సినిమా వచ్చేసింది ఇప్పుడు చేసేద్దామంటే అదే ఆఖరి సినిమా అవుతుంది. దాని బదులు వెయిట్ చేస్తే ఖచ్చితంగా వస్తాయని నమ్మకం నాకు ఉంది. ఐ మైట్ యాజ్ వెల్ వెయిట్. కూర్చుంటాం ఇంట్లో, ఏమవుతుంది? ఎన్నో సంవత్సరాలు కూర్చున్నాను ఇంట్లో, ప్రాబ్లం లేదు. ఓకే. సో వై నాట్? ఇప్పుడు దిస్ ద రైట్ టైం ఫర్ మీ టు వెయిట్ అండ్ హిట్ అనే దీని మీద. ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఇప్పుడు కూడా జరిగినాయి. ఐ డోంట్ వాంట్ దెమ్ టు హ్యాపెన్ అగైన్. ఓకే. సో చేసేదేదో మంచి రోల్ చేశాడు, బాగున్నాడు, బాగా చేశాడు, ఇది నాకు కావాలి. పెద్ద సినిమా కాబట్టి చేసాడు రా కక్కుర్తి పడ్డాడు అని ఒక్క మాట పడిందంటే మాత్రం ఐ కాంట్ టేక్ ఇట్. ఓకే. సో అంటే పెద్ద చిన్న కాదు, సినిమాలో కాదు, పెద్ద చిన్న కాదండి, జస్ట్ మీ క్యారెక్టరైజేషన్ అది ఎలా ఉంది? మై క్యారెక్టరైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే పెద్దాడు ఒకడు ఉండాలండి ఏ సినిమాకైనా. లెట్ ఇట్ బి ఎ ప్రొడ్యూసర్, లెట్ ఇట్ బి ద హీరో, ఆర్ లెట్ ఇట్ బి ద డైరెక్టర్, ఆర్ లెట్ ఇట్ బి ద హీరోయిన్ ఆల్సో. ఓకే. ఈ నలుగురిలో ఒకళ్ళు పెద్దాళ్ళు ఉండాల్సిందే, లేకపోతే సినిమా నిలబడదు. వాళ్ళ సాయి కొరపాటి అతని పేరు మీదే సినిమాలు నడిపిస్తున్నాడు. ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ బికాస్ చిన్న చిన్న సినిమాలు తీసుకుని పబ్లిసిటీ బాగా చేసి సినిమా దగ్గరుండి చూసుకుని రిలీజ్ చేస్తున్నాడు ఆయన. సో నిలబడుతున్నాయి. సో ఒకళ్ళు కావాలంటున్నా పెద్దళ్ళు. ఓకే. ఎవరో ఒకళ్ళు ఉండాలి, 100% ఉండాలి. లేకపోతే మనకు థియేటర్స్ దొరకవు. అవును. ఓపెనింగ్స్ కూడా రావాలంటే కంపల్సరీ ఓపెనింగ్స్ రావు. థియేటర్లో వేసినా పెద్ద సినిమా వస్తే తీసేసి అది వేస్తారు. సో దమ్ ఉండాలి ప్రొడ్యూసర్కి. సో వీ నీడ్ మేకర్స్. సో ఆ మేకర్స్ సినిమాతో వస్తే ఐ వుడ్ లవ్ టు డూ దోస్ ఫిల్మ్స్ బికాజ్ వాళ్ళు కన్విక్షన్తో వస్తున్నారు. వాళ్ళు నమ్మి మనం వింటాం కదా, వింటాం వరకే. ఆ తర్వాత నేను నాకు సరిపోతుందా లేదా అనేది నేను చూసుకుంటాను. ఫైనల్ డెసిషన్ అనేది మీదే ఉంటుంది. ఐ హ్యావ్ టు నో బికాజ్ ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ వన్ థింగ్ అండ్ నేను నిలబెట్టుకోవాలి నా కెరియర్ అట్లీస్ట్ దిస్ టైం. ఈ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి నేను చెప్పే అంత పెద్దాన్ని కాదండి, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి ముందే తెలుసు, వాళ్ళు ముందే డిసైడ్ అయిపోతున్నారు. ట్రైలర్ చూసో, టైటిల్ చూసో, పోస్టర్ చూసో దే డిసైడ్ ఈ సినిమా బాగుంటుందా లేదా అనేది. లేకపోతే ఇంకో దీని టైటిల్ మారుస్తారు వాళ్ళు, అంతే. వాళ్ళ ఇష్టానికి పెట్టుకుంటారు ఇక టైటిల్. యూ వెల్కమ్ అండి, లవ్ యూ ఆల్, టేక్ కేర్. సో చూసారు కదండి జగపతి బాబు గారు చెప్పిన విశేషాలు అయితే మీరు విన్నారు, నేనైతే ఆయన్నే చూస్తూ ఊరుకున్నాను. ఎనీవేస్, పిల్ల నువ్వు లేని జీవితంలో ఒక కొత్త క్యారెక్టర్లో మీకు కనిపించబోతున్నాను అని చెప్పి జగపతి బాబు గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.